హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ మనం కాలీఫ్లవర్ సెమీ గ్రేవీ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నానండి. ఇది వెయిట్లో చూస్తే 600 గ్రామ్స్ ఉంటుంది. వీటిని ఇలా తుంచుకుంటున్నాను. ఇలా కాలీఫ్లవర్ మొత్తాన్ని తుంచుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు. ఇదిగో నేను ఇక్కడ చూపించినట్టు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. 600 గ్రాముల కాలీఫ్లవర్కి 2 ఉల్లిపాయలు, 3 టమోటాలు తీసుకోవాలి. ఇవి చిన్న చిన్న టమోటాలు కాబట్టి నేను 3 తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు అయితే 2 తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా కాగే వరకు ఉంచి ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేయాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించుకొని కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూను ఉప్పు వేసుకుంటున్నానండి. సాల్ట్ మీకు మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. నాకైతే 1.5 స్పూన్ పట్టింది. 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఇవంతా బాగా కలుపుకున్నాక టొమాటో ముక్కలు బాగా మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలి. ఈ ముక్కల్ని ఎలా అంటే అలా వేయించకుండా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వేయించుకుంటూ జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోవాలి. లేదంటే అది నుజ్జు నుజ్జు అయిపోయే అవకాశం ఉంటుందండి. ఇవి సమానంగా పరుచుకొని మూత పెట్టుకొని జాగ్రత్తగా మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గనియండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా జాగ్రత్తగా కలుపుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇందులో చూసారా ఎంత వాటర్ వచ్చిందో. స్ట్రైనర్లో వేసుకొని ముందుగానే కడిగి పెట్టుకున్న ముక్కల్ని స్ట్రైనర్లో వేసుకుంటే దాంట్లోకి ఇంత వాటర్ రాదండి. ఇప్పుడు నేను స్ట్రైనర్లో వేసుకోకుండా వెంటనే వేసేయడం వల్ల నాకు ఇంత వాటర్ వచ్చింది. ఇది కొంచెం హైలో పెట్టుకొని నేను మగ్గించుకుంటున్నాను. మీకు స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకొని వేసుకునేటట్టయితే మీకు ఇంత వాటర్ రాకపోవచ్చు. దీంట్లో 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఆ కారం కూడా బాగా కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తెరిసాక మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది కొంచెం బాగా వేగాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. సరిపోతుందండి. ఇప్పుడు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఒకసారి అటు ఇటు తిప్పుకొని మగ్గించుకున్నాక దీంట్లో చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. ఇది నాకు 1.5 స్పూన్ చికెన్ మసాలా పొడి పట్టింది. మీకు మీ టేస్ట్కి తగినట్టుగా మీరు కారం తినే విధంగా చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ ముందు కారం వేసాం కదండి, అందుకని మీ టేస్ట్కి తగినట్టుగా చూసుకొని వేసుకోండి. ఈ చికెన్ మసాలా పొడి కాకపోయినా మీరు ఇంట్లో చేసుకున్న మసాలా పొడి ఏదన్నా ఉంటే కూడా దాన్ని కూడా చల్లుకోవచ్చండి. ఇప్పుడు ఇది మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది మగ్గిపోయిందండి. కొంచెం కరివేపాకు వేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కరివేపాకు మగ్గించుకున్నాక ఇది ముందుగానే వేసుకుంటే నల్లబడిపోతుంది కాబట్టి నేను లాస్ట్లో వేసుకున్నానండి. కలర్ఫుల్గానే ఉంటుంది, చూడటానికి తినడానికి కూడా బాగుంటుందండి. పచ్చి ఫ్లేవర్ అంతా బాగా పట్టి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, కాలీఫ్లవర్ సెమీ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఒక కప్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. కాలీఫ్లవర్ సెమీ గ్రేవీ ఫ్రై అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.